క్రికెట్ బెట్టింగ్లకు మించి చిత్తూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ సాగుతోంది. సర్వేల ఆధారంగా కొందరు పందాలకు సై అంటుంటే అభ్యర్థుల బలాబలాల అంచనాతో మరికొందరు బెట్టింగ్ బరిలో దిగుతున్నారు. గెలుపోటములపైనే కాదు చివరకు మెజార్టీ పైన కూడా జిల్లాలో బెట్టింగ్కు కాలు దువ్వుతున్నారు. ఎన్నికల ఫలితాలపై చిత్తూరు జిల్లాలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పందెం రాయుళ్లు జోరుగా ఉన్నారు. కోడి మాంసం నుంచి కోట్ల రూపాయల వరకు రకరకాలుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని చంద్రబాబు మెజారిటీపై జోరుగా పందాలు కాస్తున్నారు. మెజారిటీ 70,000 దాటుతుందని టీడీపీ నేతలు, 30,000కు పడిపోతుందని వైసీపీ నాయకులు పందెం కాస్తున్నారు. తంబళ్లపల్లెలో 10,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలుస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా 7,000 ఓట్లతో ఎమ్మెల్యే శంకర్ మరోసారి గెలుస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు మీరు గెలిస్తే ₹1,00,000, ఓడిపోతే 50,000 కట్టండని సవాల్ విసురుతున్నారు. చివరకు చెక్కుల రూపంలో అయినా సరే అంటూ కానిస్తున్నారు. చెక్ ఇచ్చే ముందు బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్ చేసుకుని మరీ ఒప్పందాలకు దిగుతున్నారు. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం పైన పందాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆ పార్టీ అభిమానులు బాహాటంగా సవాల్ విసురుతున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మీద కూడా 10,000 నుంచి 25 లక్షల వరకు తిరుపతి కేంద్రంగా బెట్టింగ్ పెడుతున్నారు. ఇటు పీలేరు శాసనసభ ఫలితాలపై లక్షల్లో పందెం కాసినట్లు తెలిసిందే. ఇక్కడ కోట్ల రూపాయల పందెం కాయడానికి కూడా సిద్ధమని, అందుకు సిద్ధపడితే అగ్రిమెంట్ సైతం రాసుకుందామని ప్రత్యర్థులకు కొందరు సవాల్ విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో గెలుపోటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. 5,000 నుంచి 30,000 వరకు నగదు బెట్టింగులే కాక కొందరు బంగారు చైన్లు కూడా బెట్టింగులకు ఒప్పందాలు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పందాల్లో బ్రోకర్ల పంట పండుతోంది. పందెం కాసే వాళ్లకు బ్రోకర్గా ఒక వ్యక్తి మధ్య మార్గంగా ఉంటారు. ఇద్దరి దగ్గర పందెం డబ్బు తీసుకుని బెట్టింగ్ రాయుళ్లకు పూచీకత్తుగా నిలుస్తారు. ఎవరు గెలిచినా అతనికి కొంత కమిషన్ వస్తుంది. అయితే ఎన్నికల ఫలితాల వరకు అతను పందెం డబ్బును జాగ్రత్తగా దాచాలి. పందెం కాసే వాళ్లకు కూడా అతనిపై నమ్మకం కుదరాలి. ఇలాంటి వ్యక్తులు తిరుపతిలో ఇప్పుడు పదుల సంఖ్యలో తయారయ్యారు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగులు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఏపీతో పాటు హైదరాబాద్లో ఉన్న వాళ్లతో బెట్టింగ్కు దిగుతున్నారు. కేవలం నగదు మాత్రమే కాక స్థిరాస్తులను, చిన్న చిన్న వ్యాపారాలను కూడా ఎన్నికల పందెంలో పణంగా పెడుతున్నారు.